బిట్స్. నా పేరు సుమతి. నేను సంధ్య. సుమతి, టీటీడీ మరో వివాదానికి వేదికైందిగా. అవును సార్, శివసేన వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతున్నట్టుంది. అవును, వైసీపీ ఎమ్మెల్యే రోజా శివసేన మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడం సరికాదని శివసేన చేసిన సూచనలపై నిన్న రోజా మండిపడ్డారు. తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు, కొండపై ఏపీ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవాలని గాని తనలాంటి వాళ్లను కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్న రోజా మాట్లాడిన ఆ మాటలకు ఇవాళ శివసేన స్థానిక నాయకులు మండిపడ్డారు. ఆమె మాటలకు దమ్ముంటే సాక్ష్యం చూపించాలని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రంలో కూడా శివసేన ఉందని చాలా సంతోషించాల్సిన విషయం. వారి విషయాలు నేను స్వాగతిస్తాను. వారు రోజా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు, దేవినేని ఉమా మొన్న 4 రోజుల ముందు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అంటే కొండ మీద అంటే అందరికీ ఒకే న్యాయం పెట్టండి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ పవిత్ర పుణ్యక్షేత్రంలో మీలా బూతులు మాట్లాడలేదు. మీరు మాట్లాడినారు. ఇంతవరకు తిరుమల చరిత్రలో బూతులు మాట్లాడిన ఏకైక వ్యక్తి, లాస్ట్ వ్యక్తి కూడా మీరే. మేము ఒకటే చెప్తున్నాం, శివసేన పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇష్టానుసారంగా మీరు అబద్ధాలు చెప్తూ పోతుంటే 4 కట్ చేస్తాం. సీరియస్గా హెచ్చరిస్తున్నాం. మేము హిందూ సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తున్నాం. నేను అందరికన్నా ఎక్కువ పూజలు హోమాలు చేస్తాను. నేను చెప్తున్నాను, ఈరోజు గుళ్ళని కూల్చేసి బాత్రూమ్లు కట్టిన చంద్రబాబు నాయుడిని మీరు నిలదీసుంటే నేను సంతోషించుండేదాన్ని. ఈరోజు టీటీడీ బోర్డులో ఏ విధంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు, దొంగ నోట్లలో దొరికిపోయిన వాళ్ళు, అలాగే లిక్కర్ మాఫియా వాళ్ళు, అలాగే 2-3 పెళ్ళాలు ఉన్న వాళ్ళు హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా పొలిటికల్ లీడర్స్ని అందరినీ తీసుకుపోయి ఆ కమిటీలో జొప్పించి మొత్తం రాజకీయాలు మీరు చేస్తూ ఆ రాజకీయాల్ని మీరు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంది. నిజంగా ఇది శివసేన వాళ్ళకి వచ్చిన ఆలోచన అయితే నాతో పాటు అందరికీ ఒకే న్యాయం పెట్టండి, మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ సాంప్రదాయాలు రోజు నేను పూజలు చేస్తా, హోమాలు చేస్తానని మీరు చెప్తున్నారు. మీరు నిజంగా రోజు హోమాలు పూజలు చేసేట్టుకంటే మీ నోట్లో ఎలాంటి మాటలు రావాలండి? హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలండి? రచ్చబండలో మీరు ఏం చేస్తున్నారు? రచ్చబండలో రచ్చరచ్చ చేస్తారు, కోపంగా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో నవ్విస్తూ మురిపిస్తూ మైమరిపిస్తున్నారు. అక్కడ మాత్రం రెన్యూమరేషన్ తీసుకుని జాగ్రత్తలు పాటించే రోజా ఇదే సమాజంలోకి వచ్చే కాడికి రాజకీయ పరంగా కానీ లేదా హిందూ దేవాలయాల వ్యవస్థ పైన కానీ ఎందుకు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోవడం లేదు? నోరు ఎందుకు అదుపులో ఉండటం లేదు? ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. అక్కడ మాత్రం కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నారు, నవ్విస్తున్నారు. ఇక్కడికి వచ్చే రచ్చబండలోకి వచ్చే కాడికి సీరియస్గా ఉంటున్నారు. కొండ మీద ఎలక్షన్స్ ఉన్నాయి. కొండ కింద మీరు చూస్తే తిరుచానూరులో మొత్తం అమ్మవారి గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? తిరుచానూరు చుట్టూ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. ఏ రోజైనా మీరు అసలు తిరుచానూరు దేవాలయానికి వచ్చినారా? పద్మావతి అమ్మవారి దేవాలయానికి? పద్మావతి అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంటుంది, గుడి ముందర కళ్యాణ మండపాలు, బ్రాహ్మణుల నివాసం ఉంటుంది, గుడికి ఎడం వైపు రోడ్డు ఉంది, ఒకవైపు మాత్రమే కాపురాలు ఉన్నాయి. అదిగాక గుడికి 100 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. మరి ఈరోజు పని కట్టుకుని తిరుచానూరు పవిత్రతను ఈరోజు మీరు దెబ్బతీసే విధంగా పెట్టుకున్నారు. మీరు హిందూ వ్యతిరేక అనేసి ఇక్కడే నిరూపణ కూడా అవుతుంది. కాబట్టి రోజాని టార్గెట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజంగా హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, నిలుపుకోవాలి అనుకుంటే నాస్తికులైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, గుళ్ళని కూల్చే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ముందు అడ్డుకోండి. 43 హిందూ దేవాలయాలు కూల్చేసి అక్కడ బాత్రూమ్లు పెట్టినామన్నారు. మరి ఆ విషయం మీకు తెలుసు, మీ పార్టీ వాళ్ళకి తెలుసు. అది ఎక్కడుందండి? అమరావతి రాజధాని నడిబొడ్డునే కదా ఉంది. రాష్ట్రంలో చిన్న సమస్యలకి మీరు దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. మరి ఈరోజు 43 హిందూ దేవాలయాల్ని కూల్చేసి అక్కడ బాత్రూమ్లు నడుపుతా అంటే మీరు ఎందుకు దీక్షలు చేయడం లేదు? మీరు ఎందుకు అసెంబ్లీలో దాన్ని ప్రశ్నించడం లేదనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం.
సుమతి, మొన్న తెలంగాణలో రేపు ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం ఉరకలేస్తోందిగా. అవును సంధ్య, ప్రజలు మెల్లగా మర్చిపోతున్నారనుకున్న ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లోకి చొప్పించేలా భారీ సభలను ఏర్పాటు చేస్తోంది. రాహుల్ గాంధీ సారథ్యంలో 14 మంది ఇతర ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సవాల్ చేయాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రయత్నాలను టీడీపీ చాలా లైట్ గా తీసుకుంటోంది. అసలు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన జాతీయ పార్టీ నేతలు ఇక్కడ కాలు పెట్టే సాహసం ఎలా చేస్తారని ప్రయత్నిస్తుంది. ఇది గుంటూరులో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న భారీ సభ. దీనికి ముఖ్య అతిథి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్. అంతేకాదు ప్రత్యేక హోదా డిమాండ్కు సహకరించే మరో 14 పార్టీల ప్రముఖులు ఈ సభకు హాజరవుతారంటోంది కాంగ్రెస్. అందుకే ఎక్కడ రాజీ పడకుండా ఘనంగా ఏర్పాటు చేస్తోంది. 2014లో రాష్ట్రాన్ని 2గా విభజించింది కాంగ్రెస్. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎక్కడా కాంగ్రెస్ అడ్రస్ లేదు. అసెంబ్లీలో కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. అయితే బిల్లు ఆమోదించే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎత్తడం లేదని విమర్శిస్తోంది కాంగ్రెస్. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఏ కారణంగా హోదాను పక్కన పెట్టి ప్యాకేజ్ అంటూ మభ్యపెడుతోందని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టతర పరిస్థితులకు కారణం బీజేపీ టీడీపీనే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభలో పెద్ద ఎత్తున విమర్శలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ సభ ముఖ్య ఉద్దేశం ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం కాదని చెప్పడం. అందుకే రాహుల్ సభ ద్వారా దాన్ని సాధిస్తాం, ఏపీకి న్యాయం చేస్తాం అని భరోసా ఇప్పించడం. అయితే హోదా రాదని నీతి ఆయోగ్ చెప్పడంపై మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. సమాజ్వాదీ పార్టీ అగ్రనాయకులు, ఆర్జేడీ నాయకులు, జేడీయూ నాయకులు, ఎన్సీపీ నాయకులు, డిఎంకే నాయకులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత బరి తెగించినారంటే మేము రేపు సభ పెట్టుకున్నాం కాబట్టి భయపడి ఆందోళన చెంది నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్తో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఇది ముగిసిన అధ్యాయం ప్రత్యేక హోదాని. ఎవరు ఆ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్కు ఉన్న అధికారాలేమి? ఎవరతను అని అంటా ఉన్నాము. కేబినెట్ నిర్ణయానికంటే అతీతుడా? కేబినెట్ నిర్ణయం కంటే నీతి ఆయోగ్ అతీతమైందా? తమాషాగా ఉందా? ఏమి ప్రభుత్వం నీతి ఆయోగ్ నడుపుతా ఉందా? నీతి ఆయోగ్ ప్రభుత్వం నడుపుతా ఉందా? కుక్క తోకను కదిలిస్తూ ఉందా? తోక కుక్కను కదిలిస్తూ ఉందా? ఇంత నీతి బాక్యమైనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిస్సిగ్గు ఉండాలి. వాళ్ళకి ఏమైనా కూడా వారితో చెప్పిస్తారు. అది ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీలో ఎక్కువ సాయం ఉంటుందన్న బీజేపీ టీడీపీ నేతల మాటలు నమ్మొద్దంటున్నారు శైలజానాథ్. అసలు ప్యాకేజీ అనే పదానికే చట్టపద్ధతి లేదంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చాం, ప్రత్యేక హోదా కంటే మెరుగైనది ఇదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సవాలు విసురుతూ ఉన్నాం ప్రజల పక్షాన. దీన్ని మీరు నిరూపిస్తారా? అసలు ప్రత్యేక ప్యాకేజీ అనే దానికి ఎక్కడైనా ఎగ్జిస్టెన్స్ ఉందా? సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడికి, అతనికి వంతబాడే వెంకయ్య నాయుడికి, అట్లాగే బాకాదారులు ఉంటారు తెలుగుదేశం పార్టీలో, వాళ్ళకు కూడా అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట ఉందా? స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే మాట ఉందా? చెప్పమని కోరుతా ఉన్నాం. చట్టబద్ధత, చట్టం చేపిస్తామన్న మాటలన్నీ కూడా ఎవరిని మోసం చేద్దామని. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణల్ని రాహుల్ సభను మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటోంది టీడీపీ. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించామని ఒప్పుకొని క్షమాపణ చెప్పాకే రాహుల్ ఏపీకి రావాలన్నారు. విభజన బిల్లును ఆమోదించినప్పుడు అందులో ప్రత్యేక హోదాను ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు మంత్రి ప్రత్తిపాటి. కానీ ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పు చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా మళ్ళీ అడుగు పెడుతున్నారు? ముందు క్షమాపణ చెప్పాలి. తెలుగు ప్రజలకి మేము తప్పు చేశాము, రాష్ట్రాన్ని విభజించి ఏదో అశాస్త్రీయంగా మేము చేశాము, మేము తప్పు తెలుసుకున్నాము, క్షమాపణ చెబుతున్నామని చెప్పి ముందు రాష్ట్రంలో అడుగు పెట్టాలా. ఎందుకంటే తప్పు చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు అంటే ప్రజల ఆగ్రహాన్ని ఓటు ద్వారా చూపెట్టారు. తిరిగి మరలా ఈరోజు రాహుల్ గాంధీ వచ్చి ఏ విధంగా మాట్లాడతారు ప్రత్యేక హోదా గురించి?
హోదాకు డిమాండ్ చేసిన బీజేపీని, దానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని విమర్శిస్తూ ఏర్పాటు చేస్తున్న రాహుల్ సభకు వైసీపీని, జనసేనను కూడా ఆహ్వానించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆ పార్టీలు కూడా ఒక వేదికపై కనిపించే అవకాశం ఉందా అన్న వాదన కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. సంధ్య, రాష్ట్రంలోని తల్లి బిడ్డల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. అవును, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కిట్ తో పాటు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 ఫ్రీ. ఇదే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మరో పథకం. వీటితో పాటు తల్లి పిల్లలకు అవసరమైన 16 రకాల వస్తువులను కూడా కిట్ రూపంలో అందిస్తోంది. ప్రతి మహిళకు 2 కానుపులకు ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మక కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్ పేట్ల బురుజు దవాఖానాలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాన్ని నియంత్రించే లక్ష్యంతో సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పుట్టిన బిడ్డ ఆడైనా మగైనా పేదలకు ఏమాత్రం భారం అనిపించకుండా కొంత ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 పైకం తల్లిదండ్రులకు అందుతుంది. ఆర్థిక సాయం మాత్రమే కాకుండా బిడ్డ బాలిద సంరక్షణ కోసం అనేక రకాల వస్తువుల్ని కేసీఆర్ కిట్ల రూపంలో అందిస్తున్నారు. సబ్బులు, బేబీ ఆయిల్, చిన్నపిల్లల పరుపు, దోమతెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగు, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపూ, పిల్లల ఆట వస్తువులు సహా బిడ్డ 3 నెలలు ఎదిగే వరకు అవసరమైన అన్ని వస్తువులు ఉంటాయి. 605 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పథకంతో మాతా శిశు సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంతో ప్రభుత్వం వరమిచ్చింది. కానీ అది అందాలంటే గర్భవతులు ఖచ్చితంగా నెలవారీ చెకప్ల కోసం ఆసుపత్రులకు రావాలి. పిల్లలకు ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వేయించాలి. ఈ నిబంధనల వల్ల 100కు 100% మేలు జరుగుతుందంటున్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. డైరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నారు, కిట్ ఇస్తున్నారు అనే కాకుండా దీని వెనకాతల ఉద్దేశం చాలా గ్రేట్ ఉద్దేశం. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కంపల్సరీగా 2 సార్లు డాక్టర్ దగ్గరికి రావాలి. సో 2 చెకప్స్ కంపల్సరీగా అవ్వాలి. ఫస్ట్ 3 వీక్స్ అంటే 12 వారాల్లోనే రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో 12 వారాల్లో మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మనకి తెలుస్తుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని. ఆ తర్వాత ఫాలో అప్ అయ్యి కంపల్సరీగా వాళ్ళు 2 సార్లు వచ్చారా లేదా అని చెక్ చేసుకోవాలి. 2 సార్లు వస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత 2 విడతల డబ్బులు ఓన్లీ వాళ్ళకి వ్యాక్సిన్స్ వేస్తేనే డబ్బులు వస్తాయి. సో దీనివల్ల యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గరని 2 సార్లన్నా కలుస్తారు ప్రెగ్నెన్సీ ముందు. అండ్ వ్యాక్సినేషన్స్ 2 సార్లు మినిమం వేయించుకుంటారు. ప్లేట్ల బురుజు ఆసుపత్రిలో కేసీఆర్ పథకాన్ని అమలు చేయగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మంత్రులు, అధికారులు కూడా ఏకకాలంలో కేసీఆర్ కిట్లను అందించారు. విజయవాడలో జరుగుతున్న 2వ రోజు నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కోసం భావితరాల భవిష్యత్తు కోసం నిర్మాణం ఈ అమరావతి అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఓసారి ఒక రాజధాని కట్టడం చాలా కష్టం, డబ్బులు లేనప్పుడు మరీ కష్టం. నేను కూడా అందరి మారుగా ఆధారపడితే నేను ఈ రాజధాని కట్టాలనే ఆలోచన కూడా రాదు. కానీ నేను ఆలోచించేది ఇది కష్టం. ఒక మాటలో చెప్పాలంటే ఒక సంక్షోభంలో ఉన్నాం. కానీ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి. జీవితంలో ఏ కొద్ది మందికో ఇలాంటి రాజధాని కట్టే అవకాశం వస్తుంది. భగవంతుడు నన్ను ఆదేశించాడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయమని, ఒక రాజధాని కట్టమని, ఒక పోలవరం కట్టమని, ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయమని నన్ను ఆదేశించారని నేను భావిస్తున్నా. అయితే కష్టాలు లేవని కాదు, చాలా కష్టాలున్నాయి. ఈరోజు మీరందరూ ఒక్కసారి చూస్తే విభజన జరిగిన మునుపు, విభజన జరిగిన తర్వాత, విభజన జరగక మునుపు మన ఆదాయం 2013-14 తలసరి ఆదాయం 89,214 రూపాయలు. అంటే హైదరాబాద్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉన్నాయి కాబట్టి తలసరి ఆదాయం తీసుకుంటే ఇద్దరికి 89,214 రూపాయలు. అదే 2014-15 వస్తే మన ఆదాయం 93,699. తెలంగాణ ఆదాయం 1,25,832 రూపాయలు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర ఒక
42,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అంటే ఆ రోజు హైదరాబాద్ వెళ్ళింది కాబట్టి ఆదాయం అంతా అక్కడే వచ్చింది కాబట్టి ఎక్కువ ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క వేరే రాష్ట్రాలతో ఒకసారి పోల్చి చూస్తే 16-17కి తలసరి ఆదాయం మంది 1,22,376. అదే తెలంగాణ 1,57,360. తమిళనాడు 1,57,116. కర్ణాటక 1,59,893. కేరళ దగ్గర 1,70,000 ఉంది. అంటే మనకు వాళ్లకు డిఫరెన్స్ చూస్తే 36,000 తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన ఆదాయం తక్కువ ఉంది, మనకు సమస్యలు ఉన్నాయి. అయినా కూడా నేను ఎక్కడికక్కడ ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే అడిగాను. నేను అడిగింది దక్షిణ భారతదేశంలో అందరికంటే వెనకాల మేము ఉన్నాం. అదే సమయంలో మేము తప్పు చేయలేదు, మేము అసమర్థులు కాదు, మేము కష్టపడే మనుషులం. కానీ చారిత్రాత్మకంగా ఆ రోజు వచ్చిన ఇబ్బందుల వల్ల మా రాష్ట్రం వెనుకబడిపోయింది. దక్షిణ భారతదేశంలో అందరితో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి. విభజన చట్టంలో పెట్టిన హామీలు అమలు చేయండి. ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక చట్టాన్ని కూడా అమలు చేయండి. అదే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా చొరవ చూపి మేమందరితో సమానంగా పైకొచ్చే వరకు కేంద్రాన్ని సహకరించమని, ఆ సహకారం కోసమే ఇన్ని రోజులు పనిచేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పోయినప్పుడంతా మీరు చూస్తున్నారు, కేంద్రాన్ని కలుస్తున్నాం, ఎప్పటికప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం, మనం కష్టపడుతున్నాం. 3 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. పోయిన సంవత్సరం 10.96% పెరిగాం. ఈ సంవత్సరం 11.61% పెరిగాం. దేశంలో అందరికంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతున్నాం. కానీ మన ఆదాయం చాలా తక్కువగా ఉంది. తక్కువ ఆదాయం నుంచి అభివృద్ధి అవుతున్నాం కాబట్టి అనుకున్న వాళ్ళు కూడా అభివృద్ధి అవుతారు కాబట్టి మనం అనుకున్న ప్రగతిని సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క మన రాష్ట్రంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనకు పట్టణ ప్రాంతాలు లేవు. ఈరోజు కర్ణాటకకు చూస్తే బెంగళూరు సిటీ ఉంది, తమిళనాడు చూస్తే చెన్నై సిటీ ఉంది, తెలంగాణకు చూస్తే హైదరాబాద్ సిటీ ఉంది. నగరాల్లో ఆదాయం ఎక్కువ వస్తుంది, గ్రామాల్లో ఆదాయం తక్కువ వస్తుంది. నగరాల్లో ఉండేవారికి కొనుగోలు శక్తి కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితిలో ఇంకో పక్క చూస్తే మంది వ్యవసాయ ఆధార రాష్ట్రం, వ్యవసాయం ఎక్కువ ఉంది. 31.5% జీఎస్టీపీలో మన వ్యవసాయం కాంట్రిబ్యూట్ చేస్తుంది. వేరే రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంది. వాళ్ళకి అక్కడ సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంది, అందులో గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇండస్ట్రీ వల్ల, సర్వీస్ సెక్టర్ వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అదే సమయంలో వ్యవసాయ రంగంలో పేదవాళ్ళకు అవసరం, గ్రామీణ ప్రాంతాలకు అవసరం. అదే సమయంలో ప్రభుత్వం ఎక్కువ ట్యాక్సులు వేస్తే రైతులు కష్టపడతారు కాబట్టి మనం ట్యాక్సులు వేసే పరిస్థితుల్లో లేవు. ఆ విషయం కూడా మీకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే, ఎప్పటికప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులు చేశారు. చేసిన పనులు నేను అభినందిస్తున్నా. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే పనులు చేసినప్పుడు అభినందించడం, అదే మరి మనకు రావాల్సిన కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఈరోజు మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసినా ఇంకా మనం ఆదాయం పెరగాలంటే కొంత సమయం కూడా పడుతుంది. ఏ పని కూడా ఇమ్మీడియట్గా అయ్యే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనం అడిగింది 16,000 కోట్లు, అడిగితే 3,980 కోట్లు లోటు బడ్జెట్ మనకిచ్చారు.
7 వెనుకబడిన జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్లు చొప్పున 3 సంవత్సరాల్లో 1050 కోట్లు ఇచ్చారు. రాజధానికి 1500 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క గుంటూరు విజయవాడ డ్రైనేజ్ కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా ఎవరైతే రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారో వాళ్ళకు క్యాపిటల్ గెయిన్స్ అని కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు హోదా ఉంది. ప్రత్యేక హోదా 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వలేమని, టెక్నికల్గా ఇవ్వలేమని, మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. నేను అడిగాను, ప్రత్యేక హోదాలో ఇచ్చే అన్ని ఇస్తామంటే ప్రత్యేక హోదా ఒప్పుకుంటా, ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత కేంద్రం చెప్పింది, ఏవైతే ప్రత్యేక హోదా పేరు ఇవ్వలేకపోతున్నాం అందులో ఉండేటి అన్ని ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా వారు మన కేబినెట్లో కూడా పెట్టి అవన్నీ కూడా చట్టపరంగా లీగల్ శాంక్టిటీ ఇచ్చారు. దానిపైన మనం ఒప్పుకున్నాం. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నారు. రేపైతే సాక్షాత్ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మనం కష్టాల్లో ఉంటే మన పొట్టగొట్టి మళ్ళీ మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని చూసి ఎగతాళి చేయాలని వస్తున్నాడు. అంటే మనకు ఇష్ట ప్రకారం దెబ్బ కొట్టి ఇంకా పుండు కూడా మానకు మునిపి మళ్ళీ కారం చల్లడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు సరిగా చేసుంటే, ఆ రోజు సరిగా ప్రవర్తించుంటే, అన్ని రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా మీరు సరైన స్ఫూర్తి తీసుకుని పెద్ద మనుషులను పెట్టి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేసుంటే మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. చట్టంలో పెట్టుంటే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ చేసుంటే మనం ఎవరిని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అది చేయకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో కావాలని కళ్ళబొల్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మనల్ని దెబ్బతీసింది, మన పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఏమాత్రం ఉపేక్షించడానికి వీలు లేదు. ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలి తప్ప ఎవ్వరూ సహకరించకూడదని నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. మేము సహకరించమని గట్టిగా కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాళ్ళ మీటింగ్ పైన వాళ్లతో సహకరించినా అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు మన కష్టాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ కష్టాలకు కారణం ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. మీరు ఒక్కసారి ఆలోచించండి చరిత్ర. ఏదైతే ఆ రోజు జరిగిన విధానం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడడం, కోట్ల రూపాయలు సంపాదించడం, సంపాదించిన తర్వాత తండ్రి చనిపోతానే కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం, తర్వాత కోర్టు ద్వారా ఎంక్వైరీ వస్తే సిబిఐ కానీ ఈడీ కానీ అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని చూస్తే మళ్లీ విభజన చేసిన సమయంలో అతనితో లాలూచిపడి బెయిల్ ఇప్పించి మళ్ళా బయట తీసుకురావడం. అంటే ఈ నాటకాలను మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకం ఇది. ఇంకో పక్క తెలంగాణలో కూడా ఆలోచించబడ్డారు. ఆ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తెలంగాణ ఇవ్వండి మేము సహకరిస్తామని. వాళ్ళలో తప్పు లేదు. వాళ్ళు ఒక నిబద్ధతతో ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయారు. ఇక్కడ మాత్రం లాలూచి రాజకీయాలు చేశారు. నిన్న మొన్న మీరు ఒకటి చూశారు, ఏదైతే ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతామన్నారు, అదే మరి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము రాజీనామాలు చేస్తామని ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా నన్ను విమర్శించిన వ్యక్తులు ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంట్లో ఎవరు ఏ విషయాలు మాట్లాడతారు, కాబట్టి మేము రాజీనామా చేయమనే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక అవకాశవాదం.
ఒక పద్ధతి లేని రాజకీయం. నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నా, నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామంటే, పొత్తు పెట్టుకున్నామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాం. నేను ఎక్కడా రాజీ పడలేదు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాం. పోలవరం ప్రాజెక్టు వచ్చినా, అమరావతికి నిధులు వచ్చినా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వచ్చినా, ఈరోజు పట్టుబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇంకా నిధులు మనకు రావాల్సిన అవసరం ఉంది. 11 ఇన్స్టిట్యూషన్లకు గాను 9 వచ్చాయి, ఇంకా 2 రావాలి. ఈ 9 విషయాల్లో కూడా మీరు ఆలోచిస్తే మనం భూమి ఇచ్చాం. ఒక్కొక్క యూనివర్సిటీ కోసం 400 ఎకరాలు 500 ఎకరాలు భూమి ఇచ్చాం. కాంపౌండ్ వాళ్ళు మనమే కట్టించాం. అదే సమయంలో వాళ్ళను కూడా మిగిలిన పెట్టుబడి పెట్టి రమ్మని చెప్పి కోరాం. ఈరోజు ఇక్కడ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చినా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినా, ఇవన్నీ కూడా మనం చొరవ తీసుకుని భూములు ఇచ్చి అన్ని విధాలా సహకరించి మనం ముందుకు పోతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 8వ మహాసంకల్పంతో ఈ దీక్షలు ముగుస్తాయి. దట్స్ ఆల్ ఇన్ 2 స్టేట్స్. టీవీ 9